హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఓవెన్ లేకుండా చాక్లెట్ ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు వచ్చి పౌడర్ షుగర్ వేసుకోవాలి. వేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వచ్చి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అది మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ వచ్చి కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. అవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్ట్రైనర్లోకి 1.25 కప్పు మైదా, అలాగే 1 టీ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక పావు కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మనం జల్లించుకోవాలి. తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి దీనిలోకి కలుపుకోవడానికి ఒక 1/4 కప్పు పాలు తీసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి పాలు. మనకి ఎగ్ వేసిన కేక్ కన్నా ఎగ్లెస్ కేకే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అది కొంచెం ఎగ్ వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వచ్చి కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలి, మంచి కలర్ రావడానికి. కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోద్దండి మనకి. తర్వాత కేక్ చేసుకునే గిన్నెకి నెయ్యి లేకపోతే బటర్ అప్లై చేసుకోవాలి. నేను నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. అడుగున బటర్ పేపర్ వేసుకోవాలి. అది గ్యాప్స్ ఏం లేకుండా కరెక్ట్గా చూసుకోవాలి. ఇది ఒక 20 మినిట్స్లో ఉడికిపోతుందండి కేక్ మనకి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ వచ్చి దీంట్లో వేసుకోవాలి. ఇది కొంచెం కింద ఇలా కొడతా ఉంటే గ్యాప్స్ ఏమన్నా ఉంటే మనకి కొంచెం క్లియర్ అవుతాయి. ఇలా స్టాండ్ పెట్టి నేను ఒక 10 నిమిషాలు సిమ్లో వేడి చేసుకున్నాను గిన్నె. తర్వాత ఈ కేక్ పెట్టుకోవాలి. మీరు కొంచెం ఖాళీ గిన్నె తీసుకోండి, ఇది బాగా ఇరుగ్గా ఉంది, చేయి కాలుతుంది కూడా. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి చాక్లెట్ పీసెస్ కింద కట్ చేసి నేను వేసానండి. తర్వాత ఒక 20 మినిట్స్కి నేను ఇలా చూస్తే కరెక్ట్గా ఉడికిపోయింది. తర్వాత ఇది తీసుకొని చల్లారిన తర్వాత సైడ్స్ అది కొంచెం లూజ్ చేసుకోవాలి నైఫ్తో. ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలండి. అంతే అండి, టేస్టీ చాక్లెట్ ఎగ్లెస్ కేక్ రెడీ. ఇది చాక్లెట్ ప్లేస్లో మనకి కావాలంటే నట్స్ అది కూడా వేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటుంది. కొంచెం క్రంచీగా తగులుతా బాగుంటుంది టేస్ట్. చూడండి, స్పాంజ్ కేక్ లాగే ఉంది, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.